నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరిసెలు అన్నమాట. సంక్రాంతి పిండి వంటల్లో ఏది ఉన్నా లేకపోయినా అరిసెలు మాత్రం కంపల్సరీ. సో ఈ అరిసెల రెసిపీని నేను కేజీ మెజర్మెంట్స్లో కాకుండా కప్పు మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ అరిసెలకి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే చేసిన వారి చేతిని బట్టి దాని టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో ఈ అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దీనికోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని యూస్ చేస్తున్నాను. ఈ బియ్యాన్ని 24 to 48 అవర్స్ నానబెట్టుకోవాలి. ప్రతి 4 అవర్స్కి వాటర్ మార్చుకుంటూ నానబెట్టుకోవాలి. నేనైతే 24 అవర్స్ నానబెట్టుకున్నాను. 24 అవర్స్ తర్వాత ఒక 3 సార్లు కడిగేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకున్నాను. ఒక వడగిన్నెలో వేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుందనమాట. అయినా కొంచెం బియ్యం తడిగా ఉంటుంది కాబట్టి ఈ బియ్యాన్ని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. బియ్యం అనేది మరీ పూర్తిగా ఆరిపోకూడదు, అలా అని మరీ తడిగా ఉండకూడదు అనమాట. పట్టుకుంటే కొంచెం చేతికి అంటుకునేలాగా ఉండాలండి బియ్యం. ఫాస్ట్గా ఆరిపోవాలి అనుకుంటే ఇలాగ క్లాత్తో తుడుచుకుంటూ ఆరబెట్టుకోవచ్చు. సో బియ్యం అయితే ఆరిపోయిందండి. ఈ బియ్యం వచ్చేసి ఈ కప్తో 5 కప్స్ బియ్యం తీసుకున్నాను అనమాట. మీరు దీన్ని పిండి మిల్లుకి తీసుకెళ్ళి పిండి చేసుకోవచ్చు, లేదంటే ఒక మిక్సీ జార్లో వేసుకొని పిండి చేసుకోవచ్చు అనమాట. సో పిండి మిల్లులో పిండి అయినా మిక్సీ పట్టుకున్న పిండి అయినా సరే జల్లించుకోవాలి. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టుకున్నా అండి. సో ఇలా వచ్చిన తరకల్ని మళ్ళీ జార్లో వేసుకొని కొద్దిగా బియ్యం వేసుకొని పిండి పట్టుకోవాలి. ఇలా పిండి జల్లించిన ప్రతిసారి ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకోవటం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అరిసెలు ప్రిపేర్ చేయడంలో. సో నేను ఇక్కడ పిండి మొత్తం కూడా జల్లించేసేసుకున్నాను. ఇలా మొత్తం క్లోజ్ చేసుకుని పైన క్లాత్ పెట్టేసుకుని క్లోజ్ చేసుకుంటున్నాను. సో ఈలోపు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. బెల్లం పాకం కోసం నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతో 3.5 కప్పుల బెల్లం తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే బెల్లం అనేది కరిగిపోతుందండి. ఈ అరిసెల్లో మీరు వాడే బెల్లం కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం వాటర్ తక్కువ యాడ్ చేసాం కాబట్టి బెల్లం కరిగాక పాకం రావడానికి పెద్దగా టైం పట్టదండి. సో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ చెక్ చేస్తున్నాను. సాఫ్ట్ బాల్ లాగా వచ్చింది, కానీ ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదండి. ఇంకొక 1 to 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సో ఈలోపు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చెక్ చేస్తున్నా అండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని బాల్లా చుడితే సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇది మనం ఏ షేప్లోకి మౌల్డ్ చేస్తే ఆ షేప్లోకి వస్తుందన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు ఇందులోకి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని కొద్దిగా జల్లించుకున్న పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆన్ చేసుకునే చేయాలండి. పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇది చాలా ఫాస్ట్గా చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా. చాలామంది అరిసెల్ని కేజీ మెజర్మెంట్స్తో ఎలా చేయాలో చూపించారు, కానీ నేను కప్పు కొలతతో చూపిస్తున్నాను అండి. 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం చొప్పున తీసుకోవాలి. నేనైతే బెల్లం కొంచెం తగ్గించే తీసుకున్నా అండి. బియ్యం పిండి పాకం కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ బియ్యం పిండి తక్కువ అయితే అరిసెలు చేయడానికి పనికిరాదు. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు పాకం కొంచెం తక్కువగా, బియ్యం పిండి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఈ ప్రాసెస్ చేయడానికి కంపల్సరీ వేరే వాళ్ళ హెల్ప్ అయితే అవసరం అవుతుందండి. చూడండి, ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక పిండి ఆరిపోకుండా దీనిపైన మూత పెట్టుకోవాలి. సో అరిసెలు చేసేటప్పుడు మూత తీసుకొని కొద్దిగా పిండిని తీసుకొని అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ కొద్దిగా పిండిని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. అరిసె మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఒకే మందంలో ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే చుట్టూ పగులు లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే వేడి మీదే అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం పల్చగా ఉంటే చల్లారితే గట్టిపడుతుంది అనమాట. సో అప్పుడు అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలు వేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉన్నా కూడా అరిసెలు అనేది విరిగిపోతాయండి. అరిసెలు ఇలా రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఆ గరిటెలోకి తీసుకొని అరిసెని రెండు గరిటెల మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే దానిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. ఇలా అరిసెలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి దీన్ని ఒక వడగిన్నెలో వేసుకోవాలండి. ఇంకా ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా కిందకు వచ్చేస్తుంది. మీ వీలుని బట్టి ఒకటి కానీ రెండు కానీ వేసుకొని కాల్చుకోవచ్చు. మీకు ఒకవేళ పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొంచెం చేయి తడుపుకొని ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో అరిసె. సో అరిసెలు చేయడం ఈజీ అనుకుంటే ఈజీగా ఉంటుంది, కష్టం అనుకుంటే కష్టంగా ఉంటుంది. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి 40 to 50 అయితే వచ్చాయండి అరిసెలు. క్వాంటిటీ అనేది అరిసె సైజుని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.